వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనము ప్రగతి రఘుపతి కౌంటీ ప్రగతి నగర్లో ఉన్నామండి. ఈ ప్రగతి రఘుపతి కౌంటీలో మనము వెస్ట్ ఫేస్లో 1755 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి 3 BHK మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ అనేది మనం చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా చేశామనేది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ ప్రొపరేటర్ అండి. ఈ ప్రాజెక్ట్లో మనము మోడల్ ఫ్యాక్టరీ నుంచి ఈ ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ ఏ విధంగా చేసామనేది కూడా నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో మెయిన్ డోర్ మన ఎలివేషన్ ఏ విధంగా ఇచ్చామో చూడండి. సో ఈ విధంగా ఒక మన ఫ్రేమ్ చేసుకొని పైన ఒక లెడ్జ్ ఇచ్చి దానికి మనము స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ మెయిన్ డోర్లో మనం ఏం చేసామంటే ఈ విధంగా టీ పట్టీస్తో డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు కాంబినేషన్ మనం ఈ విధంగా టీ పట్టీస్తో డిజైన్ చేసి మెయిన్ డోర్ కూడా అది రన్ చేయడం జరిగిందనమాట. లివింగ్ రూమ్లో మనము టీవీ యూనిట్తో పాటు క్రాకరీ అండ్ పార్టీషన్ అనేది చేయడం జరిగిందనమాట. సో యాక్చువల్గా ఈ ఫ్లాట్లో మనకి లివింగ్ హాల్ అండ్ డైనింగ్ హాల్ అనేది కంబైన్డ్గా ఉందండి. దాన్ని మనం ఏం చేసామంటే ఈ విధంగా టీవీ యూనిట్ ఇక్కడ మనం ఈ వాల్కి టీవీ యూనిట్ ఇచ్చాము, తర్వాత పార్టీషన్ ఇచ్చాము, దాని తర్వాత ఒక క్రాకరీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్ ఇంత లాంగ్ ఉన్న హాల్ని మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగా మీరు చూసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది లివింగ్ అండ్ డైనింగ్ అనుకున్నాం. సో ఈ లివింగ్ అండ్ డైనింగ్లో మనం ఏం చేసామంటే చూసుకోవచ్చు ప్లెయిన్ సీలింగ్ ఇచ్చామండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం మనం ప్లెయిన్ సీలింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది. అది కూడా 6 ఇంచ్ డీప్లో మనం సీలింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోవచ్చు ఈ ప్లెయిన్ సీలింగ్లో మనము ఎల్ఈడి ప్యానెల్ లైట్స్తో సహా మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ లైట్స్ కూడా చూసుకోవచ్చు మీకు ఏ విధంగా మనము డిజైన్ చేసామనేది. సో మనం ప్రతి ప్రొఫైల్ లైట్ కానీ ప్రతి వుడ్ వర్క్ కానీ లేకపోతే ప్రతిదీ మనం ఇక్కడ ముందే 3D డిజైన్ చేసి దెన్ మనం ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్లో మనము ఇక్కడ లివింగ్ రూమ్లో లివింగ్ అండ్ డైనింగ్ రూమ్లో మనం ఏం చేసామంటే టీవీ యూనిట్ వచ్చేసి బేస్ యూనిట్ మనం ఫ్యాక్టరీలో రెడీ చేయడం జరిగింది. అండ్ ఈ సైడ్ టాల్ యూనిట్ వచ్చేసి ఫ్యాక్టరీలో రెడీ చేయడం జరిగిందనమాట. ఏదైతే మీకు కనిపిస్తున్న టాప్ ప్యానల్, బ్యాక్ ప్యానల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ గ్రనైట్ మార్బుల్తో ఉన్న బ్యాక్ ప్యానల్, ఇది మాత్రం మనం సైట్లోనే రెడీ చేయడం జరిగిందనమాట. దీనిపైన టీ పట్టీస్ కూడా మనం సైట్లోనే పెట్టడం జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు దగ్గర 10 ఫీట్ టీవీ యూనిట్ అనేది విడ్త్లో మనం చేయడం జరిగింది. ప్లస్ హైట్ కూడా 9 ఫీట్ హైట్లో మనం ఈ టీవీ యూనిట్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ టీవీ యూనిట్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి డీబీ బాక్స్ ఉందండి, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఉంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కూడా మనం కలిపి ఇక్కడ ఈ విధంగా రాఫ్టర్స్ ఇచ్చి ఇంటర్నల్గా డిస్ట్రిబ్యూషన్ బాక్స్ పెట్టి మనం ఇక్కడ పుష్ బటన్స్ ఇచ్చి ఈ విధంగా డోర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్గా ఏ విధంగా అనేది ఉందో. సో ఇక్కడ కూడా మనం డిజైన్లో భాగంగా ఈ స్పేస్ని వేస్ట్ చేయకుండా టీవీ యూనిట్ని పెద్దగా లార్జ్గా కనిపించడం కోసం మనం దీన్ని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో బేస్ యూనిట్లో చూసుకుంటే మనము ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. ఇక్కడ ఒక షట్టర్ ఇచ్చామండి అండ్ ఇక్కడ కూడా డ్రా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక షట్టర్ ఇచ్చామండి, ఇక్కడ కూడా ఇంకొక షట్టర్ ఇచ్చాము. బేసిక్గా మిడిల్ 2 యూనిట్స్లో మనము ప్రొఫైల్ షట్టర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే డిజైన్లో భాగంగా ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనము నార్మల్గా లామినేటెడ్ డోర్ ఇవ్వడం జరిగింది. సో మిడిల్లో మాత్రం మనకి ఒక 2 ప్రొవిజన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్తో పాటు టింటెడ్ గ్లాస్, బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఉన్న ప్రొఫైల్ షట్టర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో కాంబినేషన్ చూసుకుంటే మనము లైట్ గ్రే అండ్ లైట్ గ్రే కాంబినేషన్లోని ఇక్కడ మనం మోడ్యులర్ వర్క్ ఏదైతే ఉందో అది ఇచ్చాము. ఏదైతే హ్యాండ్మేడ్తో చేసామో అది మాత్రం మనము హై గ్లాస్లో ఇది ఏదైతే కనిపిస్తుందో మనకి గ్రనైట్ లామినేట్, ఇది మనము హ్యాండ్మేడ్తో ప్రెస్సింగ్ చేయడం జరిగిందనమాట వాల్ మీద. సో ఇది వచ్చేసి లోవర్స్ అండి, రెడీమేడ్గా పీవీసీ లోవర్స్ మనకు బయట దొరుకుతాయి. సో అది మనము డోర్స్ రెడీ చేసి దీని మీద అటాచ్ చేయడం జరిగిందనమాట. సో టీవీ యూనిట్లో మనం ఇక్కడ ఓపెన్ బాక్స్ ఇచ్చామండి, చూసుకోవచ్చు మీకు ఏ విధంగా కనిపిస్తుందో. ఇందులో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇట్లా ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటే బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. ఈ టీవీ యూనిట్లో మనం ఈ ఓపెన్ బాక్స్లో మనం లైటింగ్ అనేది ఇవ్వలేదన్నమాట. కేవలం మనం ఇక్కడ ఈ విధంగా పార్టీషన్ చేసుకొని ఇంటర్నల్గా ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందనమాట. సో లివింగ్కి డైనింగ్కి మధ్యలో మనం ఈ విధంగా పార్టీషన్ ఇచ్చామండి, చూసుకోవచ్చు. ఈ పార్టీషన్ కూడా మనము స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఒక 2-3 పార్టీషన్స్ కూడా మనం చేయడం జరిగిందనమాట. మన కస్టమర్కి అవి నచ్చక లాస్ట్ మినిట్లో మనం చేసిన ఈ డిజైన్కి
కస్టమర్ అట్రాక్ట్ అయ్యారనమాట. ఇది మొత్తం మనం చూసుకోవచ్చు, కింద మనము రాఫ్టర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇది ఇట్లా ఈ విధంగా కంటిన్యూ చేసాం పై వరకు. ఈ టోటల్ పార్టీషన్కి మనము కేవలం వుడెన్ కలర్ వాడడమే జరిగిందనమాట. సో ఇంటర్నల్గా కూడా మనం ఈ విధంగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా ఇందులో మనం పార్టీషన్స్ ఈ విధంగా డిజైన్ చేసి ఇంటర్నల్గా 2 వాట్ స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దానివల్ల మనకి లైటింగ్ వచ్చి ఈ విధంగా మనకి ఎలివేషన్ అవుతుంది అనమాట. ఏదైతే పార్టీషన్ బ్యాక్ సైడ్ మనం చూస్తున్నామో ఇంటర్నల్గా మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగిందనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ కింద మనకి ఇంటర్నల్గా ఏ విధంగా మనం ఇక్కడ స్టోరేజ్ ఇచ్చామో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఇచ్చామో. ఇంకా ప్లేన్ ఉండకుండా మనం ఇక్కడ టీ పట్టీస్తో కొంత ఎలివేట్ చేయడం జరిగింది, కాంట్రాస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ప్లేస్ అనమాట. ఏదైనా మనం వస్తువులు పెట్టుకోవచ్చు అనమాట. ప్లేన్ వదిలేయడం ఎందుకని చెప్పేసి ఇంటర్నల్గా మనం స్టోరేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి కిచెన్ వచ్చేసి డైనింగ్ నుంచి ఓపెన్ ఉందండి. సో ఇది మనం ఓపెన్ కిచెన్ లాగా కన్సిడర్ చేసామన్నమాట. సో ఈ ఓపెన్ కిచెన్కి యాక్చువల్గా ఇక్కడ బిఫోర్ ఎలాంటి ప్రొవిజన్ లేదండి. మనమే ఇక్కడ ఆర్చ్ ప్రొవిజన్ ఇచ్చి మనకి క్రాకరీకి కిచెన్కి పార్టీషన్ లాగా మనం ఇది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఇటుపక్క మనము ఏదైతే ఓపెన్ బాక్స్ ఉందో అందులో మనము డెకరేటర్స్ పెట్టుకునే ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్ట్లో మనం చేసిన వర్క్లో ఎక్కడ స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసామన్నమాట. సో ఈ ఆర్చ్కి మీకు చూసుకోవచ్చు ఇక్కడ వుడెన్ కలర్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ వుడెన్ కలర్ లామినేట్ కూడా మనకి కాంబినేషన్ ఆఫ్ పార్టీషన్ కానీ ఆర్చ్ కానీ టీవీ యూనిట్ కానీ ఎంత కాంబినేషన్లో మనం వుడెన్ లామినేట్ అనేది చూస్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఈ ఆర్చ్లో కూడా చూసుకోవచ్చు పైన చూసుకుంటే మనకి 2 వాట్స్ స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి ఏ విధంగా డిజైన్ చేసాం అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఓపెన్ కిచెన్లో మనం చూసుకుంటే 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగిందనమాట. ఏదైతే బేస్ యూనిట్లో మీకు కనిపిస్తున్న కలర్ వచ్చేసి గ్రే కలర్ అనమాట. మనకి ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్లో కనిపిస్తుంది వచ్చేసి లైట్ గ్రే అండ్ బేస్లో డార్క్ గ్రే అనేది మనం వాడడం జరిగిందన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మీరు చూసుకోవచ్చు ఎక్కడ చూసుకున్నా మనకి మ్యాక్సిమం మెజారిటీ 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగిందనమాట. సో యాక్చువల్గా ఈ కిచెన్ మనం వర్క్ చేయకముందు ఏ విధంగా ఉందనేది ఒక క్లిప్లో చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ గ్రానైట్ అనేది బిల్డర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ కూడా మనకి స్లాబ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంటర్నల్ పిల్లర్స్ కానీ ఇంటర్నల్ సిమెంట్ షెల్ఫ్స్ కానీ అంతా మనకి ఇక్కడ బిల్డర్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో వీటికే మనం ఇక్కడ ఫ్రేమ్ వర్క్ చేసుకోవడం జరిగిందన్నమాట. సో కిచెన్ చూసుకుంటే మనకి చాలా స్పేషియస్ ఉందండి. ఇక్కడ ప్రతి రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. 1755 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ అండి ఇది. 3 BHK ఫ్లాట్. చాలా స్పేషియస్ కిచెన్ కానీ హాల్ కానీ డైనింగ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇక్కడ ఉండడం జరిగిందన్నమాట. మన కారిడార్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి బాల్కనీస్ కూడా ఇచ్చిన 2 బాల్కనీస్ కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కిచెన్ చూసుకుంటే కిచెన్ బేస్ యూనిట్లో మనకి ఆల్రెడీ సింక్ ఇచ్చిన ప్రొవిజన్లో మనం ఇక్కడ ఫ్రేమ్ చేసుకొని షట్టర్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. బేస్ యూనిట్ మొత్తం మనం ఈ విధంగా బ్లాక్ కలర్ జీ ప్రొఫైల్ వాడి మనం బేస్ యూనిట్ మొత్తం హ్యాండిల్లెస్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ విధంగా ఉంది. ఇది సింక్ యూనిట్ కాబట్టి మనం ఇక్కడ వెంట్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ చూసుకుంటే మనము డ్రాస్ ఇచ్చి దానికి మనము కట్లరీ బాస్కెట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇవి కూడా మనకి టెలిస్కోపిక్ ఛానల్తో రన్ అయ్యే కట్లరీ బాస్కెట్స్ ఇచ్చాము. తర్వాత ఈ బేస్ యూనిట్లో ఇక్కడ చూసుకుంటే మనకి 6 ఇంచెస్ ప్లెయిన్ బాస్కెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ ప్లెయిన్ బాస్కెట్ ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కార్నర్ ఉంది. కార్నర్ ఏ విధంగా మనము స్పేషియస్గా డిజైన్ చేసామంటే చూడొచ్చు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకే మనకి డోర్ ప్రొవిజన్ ఉంది. కానీ ఇంటర్నల్గా చూసుకుంటే మాత్రం చాలా స్పేస్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. దీన్ని కూడా మనం ఏ విధంగా ఇచ్చాం చూడండి. ఈ విధంగా డోర్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నల్గా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా స్పేషియస్గా ఉందో. ఎంత స్పేషియస్గా ఉందో చూడొచ్చు ఒకసారి మీరు ఇంటర్నల్గా. సో దగ్గర 2 సిలిండర్తో పాటు రైస్ బ్యాగ్స్ కూడా 2 పట్టే అంత ప్రొవిజన్ ఉంది. కానీ డోర్ చూసుకుంటే మనకి చాలా చిన్నగా ఉన్నట్టు మనకి కనిపించడం జరుగుతుంది. సో డోర్ ప్రొవిజన్ కూడా మనం ఈ విధంగా ఇచ్చి కిచెన్ని చాలా అందంగా ఉంచడం కోసం మనకి ఈ ఎల్ కార్నర్ డోర్స్ అనేది మనం ఈ విధంగా యూటిలైజ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనకి షెల్ఫ్స్ ఉన్నాయండి. దీనికే మనము ఈ విధంగా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోవచ్చు డోర్ ప్రొవిజన్ అనేది. సో రియర్ యూనిట్లో కూడా మనం బేస్ యూనిట్లో కూడా ఆల్రెడీ షెల్ఫ్స్ ఉన్న వాటికి మనం ఇక్కడ ఈ విధంగా డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ చూసుకోవచ్చు సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయన్నమాట. చెప్పాను కదండి కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ అంతా మనం జీ ప్రొఫైల్ వాడామని. ఈ కౌంటర్లో కూడా చూసుకుంటే జీ ప్రొఫైలే వాడడం జరిగింది అనమాట ఇంటర్నల్. సో జీ ప్రొఫైల్ మనకేంటంటే ఇట్లాంటి స్లాబ్స్ ఉన్న వాటికి జీ ప్రొఫైల్ వాడితే కొంత హ్యాండిల్లెస్ ఫీలింగ్ అనేది మనకి కలుగుతుంది అనమాట. సో
సో రియర్ యూనిట్లో చూసుకుంటే ఓవర్ హెడ్ వచ్చేసి సెల్స్ ఉన్నాయండి మనకి, సిమెంట్ సెల్స్ ఈ విధంగా ఇచ్చాం మనము ఓవర్ హెడ్లో. సో ఓవర్ హెడ్లో 2 షట్టర్స్కి మాత్రం మనము వుడెన్ ఫ్రేమ్ గ్లాస్ షట్టర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వుడెన్ ఫ్రేమ్ గ్లాస్ షట్టర్స్ కూడా మనకి ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఫ్లూటెడ్ గ్లాస్ ఉంది. సో పైన చూసుకుంటే మరి లాఫ్ట్లో కూడా ఏ విధంగా మనం ప్రొవిజన్ ఇచ్చాము చూసుకోవచ్చు. సో ఈ రియర్ యూనిట్ కాకుండా మెయిన్ కిచెన్లో చూసుకుంటే మనకి ఓవర్ హెడ్లో ఇక్కడ ఒక బాక్స్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్గా కూడా మనకి వుడెన్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక బాక్స్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ యూనిట్కి షట్టర్స్ వచ్చేసి వుడెన్ ఫ్రేమ్ గ్లాస్ షట్టర్స్ ఇవ్వడం జరిగింది. ఈ గ్లాస్ షట్టర్స్ కూడా మనము ఫ్లూటెడ్ ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే ఒక బాక్స్ యూనిట్లో మనం ఏం చేసామంటే ఈ వాటర్ ప్యూరిఫైర్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఇంకో బాక్స్ యూనిట్ చూసుకుంటే మనం మధ్యలో ఒక సెల్ఫ్ ఇచ్చి స్టోరేజ్ పరంగా వాడుకోవడానికి మనం ప్రొవిజన్ కలిగించాం. ఈ యూనిట్కి మాత్రం మనం వుడెన్ ఫ్రేమ్ గ్లాస్ షట్టర్ ఇవ్వడం జరిగింది. ఈ గ్లాస్ షట్టర్ కూడా మనం ఫ్లూటెడ్ గ్లాస్ అనేది వాడడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో మనం ఎక్కడైతే గ్లాస్ వాడామో ఎక్స్క్లూడింగ్ అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్, ఏదైతే వుడెన్ ఫ్రేమ్కి మనం గ్లాస్ వాడామో అది ప్రతిదీ మనం ఫ్లూటెడే వాడడం జరిగింది. ఈ ఎల్ షేప్లో ఉన్న లాఫ్ట్లో మనం లైట్ కలర్ లామినేట్ వాడి, లైట్ గ్రే లామినేట్ వాడి ఈ విధంగా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఓవర్ హెడ్లో చూసుకుంటే 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం బ్లాక్ కలర్, అండ్ లాఫ్ట్లో కూడా 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది కిచెన్లో మనం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో మనకి పూజ యూనిట్ అనేది సపరేట్గా ఒక రూమ్లో ఇవ్వడం జరిగిందనమాట. సో నార్మల్గా అయితే చాలా స్పేషియస్ ఫ్లాట్ అనమాట. ఇది 1755 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈ ఫ్లాట్లో పూజా మందిర్ అనేది మనకి సపరేట్గా ఒక రూమ్లో ఇవ్వడం జరిగిందన్నమాట. సో దీనికి మనము ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇచ్చి ఈ విధంగా డోర్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ డోర్ కూడా చూసుకోవచ్చు, సిఎన్సి జాలీ కటింగ్ మనం ఏ విధంగా చేపించామో, ఇక్కడ లోటస్, బెల్స్, ఇక్కడ స్వస్తిక్ అండ్ ఓం సింబల్స్ ఏ విధంగా మనం చేపించామో చూసుకోవచ్చు. ఈ మన ఫ్రేమ్కి ఈ విధంగా గోల్డెన్ టీ పట్టీస్ ఇచ్చి మనము డిజైన్ చేయడం జరిగిందన్నమాట. సో మనకి లివింగ్ రూమ్లో మన ఆర్చెస్ కానీ పార్టీషన్స్ కానీ మనము ఏదైతే వుడెన్ కలర్ వాడామో అదే ఇక్కడ వాడడం జరిగిందనమాట. సో ఈ హ్యాండిల్స్ చూసుకోవచ్చు మనకి ఎంత గ్రాండ్గా ఉందో పూజా మందిర్కి. సో కస్టమర్ సజెషన్ ప్రకారం మనం ఇది వాడడం జరిగిందన్నమాట. ఇక్కడ ఈ హ్యాండిల్స్ వాడడం జరిగింది. ఇంటర్నల్గా చూసుకోవచ్చు చాలా సింపుల్ బేస్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇంటర్నల్గా మనం ఇక్కడ బేస్ యూనిట్లో కూడా స్టోరేజ్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా మనం ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చాము. బేస్ యూనిట్లో కూడా లివింగ్ డైనింగ్లో మనము ఒక క్రాకరీ యూనిట్ అనేది చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు మనం టైల్ నుంచి సీలింగ్ వరకు ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఫాల్ సీలింగ్ చేసి ఈ విధంగా మనం ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ లివింగ్ డైనింగ్లో మనం ఇచ్చిన క్రాకరీ యూనిట్ వచ్చేసి సేమ్ మనం 2 కలర్ కాంబినేషన్లు ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి డార్క్ గ్రే, ఇంకోటి వచ్చేసి లైట్ గ్రే కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ లాంగ్ ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇచ్చామండి. మనం బేస్ నుంచి చూసుకుంటే దగ్గర సీలింగ్ వరకు ఈ లాంగ్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నియర్లీ ఇది 8 ఫీట్ ఉంటుందండి లాంగ్. ఈ ప్రొఫైల్ షట్టర్స్ వచ్చేసి మనము బ్లాక్ టింటెడ్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ కూడా చూసుకోవచ్చు మనం ప్రతి దానికి ఇక్కడ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ లైటింగ్ కూడా మనము స్కేల్ లైట్స్ యూజ్ చేసి లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం స్పెషల్గా ఓవర్ హెడ్ అనేది మనం ఎక్కడైతే మనం ఈ బేస్ నుంచి 2 ఫీట్ వదిలేసి టిల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే బెటర్ లుక్, అంటే మనం సపరేట్గా లాఫ్ట్ అనేది ఇవ్వకుండా క్రాకరీకి ఈ విధంగా మనం టైల్ నుంచి సీలింగ్ వర్క్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఈ విధంగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం ఏ విధంగా ప్రొఫైల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందో. సో అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్కి ఈ ప్రొఫైల్ లైట్ తోడైతే క్రాకరీ యూనిట్ చాలా అందంగా కనిపించడం జరుగుతుందన్నమాట. సో కింద బేస్ యూనిట్లో మనం ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి మనం 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది. ఇంటర్నల్గా చూసుకోవచ్చు ఈ యూనిట్ మాత్రం మనం ఇక్కడ బాక్స్ వర్క్ చేయడం జరిగిందనమాట. సో యాక్చువల్గా లైట్ వేస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుంది, లైట్ ఆపితే ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. సో మనం లైట్ ఆపితే మనకి ఈ విధంగా మనం క్రాకరీ యూనిట్ అనేది డిజైన్ చేసామన్నమాట. కేవలం మనకి ఈ బ్లాక్ ప్రొఫైల్ అండ్ టింటెడ్ బ్లాక్ గ్లాస్ వల్ల మనకి లైట్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇంత అందంగా మనం చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ యూనిట్కి మనం ఏం చేసామంటే ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. యాక్చువల్గా ఈ క్రాకరీ యూనిట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకే మనం చేయడం జరిగింది. 7 ఫీటే చేసాం మనం. సో ఈ ఆర్చ్కి మనము
మ్యాట్ వుడెన్ కలర్ లామినేట్ వాడడం జరిగింది. ఇది కూడా మనం 1 mm వాడడం. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఓపెన్ బాక్స్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో కూడా ప్రతి దాంట్లో మనం లైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్చ్లో కూడా మనము టూ వాట్స్ స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇందులో కూడా మనం 2 వాట్ స్పాట్ లైట్స్ అనేది ఇందులో కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏదైనా డెకరేటివ్ ఐటమ్ పెట్టంగానే మనకి ఈ లైటింగ్ వల్ల అది ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించడం జరుగుతుంది. మనకి ఏదైనా డెకరేటివ్ ఐటమ్ పెట్టిన తర్వాత మనకి ఈ యూనిట్ ఈ విధంగా మనకి ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవే కాదు, మనం ఏదన్నా ఐడల్స్ కానీ ఇంకేదన్నా వస్తువులు కానీ పెట్టుకోవచ్చు. ఈ లైటింగ్ వల్ల మనకి అవి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్లో మనము ఎలాంటి ఇంటీరియర్ డిజైన్ చేసామనేది ఇప్పుడు మేము క్లియర్గా నేను చెప్తాను చూడండి. సో మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనము వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఒక టీవీ యూనిట్ చేయడం జరిగిందనమాట. డ్రెస్సింగ్ యూనిట్ చేయడం జరిగింది. తర్వాత మిర్రర్ అనేది మనం ఒక వాల్కి పెట్టడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి వాష్రూమ్కి ఒక డ్రెస్సర్ ఏరియా ఉందన్నమాట. దానికి కూడా మనం డ్రెస్సర్ ఏరియాకి ఇరుపక్కల లెఫ్ట్ అండ్ రైట్ మనం వర్క్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ మాస్టర్ బెడ్రూమ్ బిఫోర్ అవర్ వర్క్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. బిఫోర్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఆల్రెడీ కస్టమర్ ఏం చేశారంటే సిమెంట్ సెల్ఫ్స్లు చూపించుకోవడం జరిగిందనమాట. ఈ సిమెంట్ సెల్ఫ్స్కే మనం ఇక్కడ ఫ్రేమ్ వర్క్ చేసుకొని డోర్స్ అనేది ఫిట్ చేసుకోవడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఈ ఫ్లాట్లో 80 to 90% వర్క్ మొత్తం ఫ్యాక్టరీలోనే రెడీ అయిందండి. ఈ ఇంటీరియర్ వర్క్ వచ్చేసి మోడర్న్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ వర్క్ అండి. ఏదైతే ప్యానల్స్ కానీ లేకపోతే టీవీ యూనిట్ బ్యాక్ ఫ్రేమ్ కానీ ఇవన్నీ మాత్రం మనం ఇక్కడ ఫ్లాట్లో చేయడం జరిగిందన్నమాట. మిగతాది ప్రతిదీ మనం ఫ్యాక్టరీలోనే చేయించుకొని వచ్చాం. ఈ వీడియోలో ప్రతిదీ క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. ఫ్యాక్టరీలో ఏ విధంగా రెడీ అయింది, ఏ విధంగా మనకి సైట్కి వచ్చింది, ఏ విధంగా ఇన్స్టాల్ చేసామనేది మనం క్లియర్గా వీడియోలో నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది చూడండి. సో మాస్టర్ బెడ్రూమ్కి వస్తే మనం టోటల్ ఈ ప్రాజెక్ట్లో మనము మెజారిటీగా 2 కలర్ కాంబినేషన్ వాడామండి. ఒకటి వచ్చేసి హై గ్లాస్లో లైట్ గ్రే కలరు, ఇంకోటి వచ్చేసి హై గ్లాస్లో డార్క్ కలర్ కాంబినేషన్ మనం వాడడం జరిగిందనమాట. టోటల్ ప్రాజెక్ట్లో 2 కలర్ కాంబినేషన్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే డిజైన్స్ మార్చాం కానీ కలర్ కాంబినేషన్ మార్చలేదండి. కిచెన్ కానీ ఇంకా వేరే బెడ్రూమ్స్లో కానీ లేకపోతే హాల్లో ఉన్న మన క్రాకరీ కానీ లేకపోతే షూ ర్యాక్ కానీ ప్రతిదీ మనం కాంబినేషన్ని మనం ప్రిఫర్ చేసామన్నమాట. కస్టమర్ కూడా మనకి గట్టిగా సపోర్ట్ చేయడం జరిగింది. చాలా బాగుందండి, 3D చూపించగానే చాలా బాగుందండి, 3D చాలా బాగా వచ్చింది, 2 కలర్ కాంబినేషన్ మీరు ఫార్వర్డ్ అయిపోండి అని చెప్పేసి మనకి గట్టి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం 2 కలర్ కాంబినేషన్లో టోటల్ ఫ్లాట్ని చేయడం జరిగిందనమాట. సో మోడలర్లో చూసుకుంటే మనకి ఫ్రేమ్స్ కొట్టుకొని మనం ఇలా డోర్స్ అనేది పెట్టడం జరిగింది. సో మనకు ఒక డౌట్ రావచ్చు, మోడలర్ ఫ్యాక్టరీ వర్క్లో బాక్స్ వర్క్ అయితేనే చాలా నీట్గా వస్తుంది, ఫ్రేమ్ వర్క్ అయితే అంత పర్టికులర్గా రాదని చెప్పేసి మనకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. చూసుకోవచ్చు మీరు టోటల్ ఫ్రేమ్ వర్క్ మనం ఏ విధంగా చేసాము, ఇక్కడ నీట్గా ఫినిషింగ్ కానీ ఏ విధంగా వచ్చిందో చూడవచ్చు. ఫ్యాక్టరీ వర్క్ చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది అనేది. సో ఈ వార్డ్రోబ్లో మనం ఏం చేసామంటే స్లైడింగ్ డోర్ కాంబినేషన్ అలాంగ్ విత్ స్వింగ్ డోర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ స్లైడింగ్ డోర్లో కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ మనకి సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి లోపల. వీటికే మనం ఫ్రేమ్ అనేది ఏ విధంగా కొట్టుకున్నామో చూసుకోవచ్చు మీరు. సో ఫ్రేమ్ అనేది తీసుకొని మనం ట్రాక్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఏదైతే స్లైడింగ్ ట్రాక్ వచ్చేసి మనకి ఎప్కో నుంచి తీసుకున్నాం అన్నమాట. లీవ్ స్మార్ట్ ఎప్కో నుంచి స్లైడింగ్ ట్రాక్ తీసుకొని రివర్సబుల్ స్లైడింగ్ ట్రాక్ తీసుకొని మనం ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఇది కూడా సాఫ్ట్ క్లోజింగే. సో ఇంటర్నల్గా మనకు ఆల్రెడీ షెల్ఫ్స్ ఉన్నాయండి. ఇక్కడ మాత్రం అడిషనల్గా మనం ఒక షెల్ఫ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్నల్గా సిమెంట్ షెల్ఫ్స్ ఏదైతే ఉన్నాయో మీకు చూడొచ్చు. సో ఈ పక్క చూసుకుంటే మనకి సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. ఇందులో మనం ఏం చేసామంటే ఇట్లా ఒక లాకర్ ప్రొవిజన్ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే 2 డ్రాస్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆల్రెడీ షెల్ఫ్లోనే మనం ఈ విధంగా చేయడం జరిగిందనమాట. సో ఈ పక్క చూసుకుంటే స్వింగ్ డోర్స్ ఇచ్చామండి. ఈ స్వింగ్ డోర్స్లో కూడా మనం షెల్ఫ్లు ఉన్నాయండి. వీటికే మనం కేవలం డోర్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. సో లాఫ్ట్లో చూసుకుంటే మనము ఈ విధంగా డోర్ ప్రొవిజన్ ఇచ్చాము. సో ఫినిషింగ్ ప్రతిదీ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది కాబట్టి మనం ఇంకా చెప్పుకోవసరం లేదు. ఎడ్జ్ బైండింగ్ కానీ ప్రతిదీ 2 mm ఎడ్జ్ బైండింగ్తో సహా ప్రెస్సింగ్ మొత్తం ఫ్యాక్టరీ ప్రెస్సింగ్ కాబట్టి
ఫర్దర్గా మనకి ఆ బబుల్ ఇష్యూ అనేది రాకుండా ఫ్యాక్టరీలో ప్రెసింగ్ అయింది కాబట్టి మనం హ్యాపీగా మనము ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ వార్డ్రోబ్లో చూసుకుంటే మనకి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు. అప్ టు 3 feet అనేది మనం ఇక్కడ డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చి పైన మొత్తం మనం లైట్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో కూడా చూసుకోవచ్చు టీ పట్టీస్ మనం ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేసాము. ఈ టీ పట్టీస్ కూడా మనము బ్లాక్లో వాడడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 9 mm థిక్నెస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం బ్లాక్లో వాడడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనము హ్యాండిల్స్ వాడడం చూసుకోవచ్చు. హ్యాండిల్స్ కూడా మనం ఈ లాంగ్ షట్టర్స్కి బ్లాక్ కలర్ ఎస్ఎస్ హ్యాండిల్స్ వాడామండి. ఇది బ్లాక్ టింటెడ్ ఎస్ఎస్ హ్యాండిల్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి 8 inchesలో వాడామండి. ఏదైతే పైన మనకు కనిపిస్తుందో 4 inchesలో వాడడం జరిగింది లాఫ్ట్లో. సో మాస్టర్ బెడ్రూమ్లో రూమ్ చాలా పెద్దగా ఉందండి. యాక్చువల్ ఇక్కడ రూమ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. కమ్యూనిటీలో లైక్ ప్రగతి రఘుపతి కౌంటీ ప్రగతి నగర్లో ఉన్న కమ్యూనిటీలో ఈ రూమ్స్ చాలా పెద్దగా వచ్చినాయి అనమాట. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే వర్కింగ్ కండిషన్లో కానీ స్టే కండిషన్లో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ బెడ్ వేసిన తర్వాత కూడా చాలా పెద్దగా మనకి స్పేషియస్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మనం ఒక వాల్కి టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసామండి. చాలా సింపుల్ స్లీక్ టీవీ యూనిట్ ప్లాన్ చేసాం. సో చూసుకోవచ్చు టీవీ యూనిట్ బేస్ కౌంటర్లో మనం ఈ విధంగా ప్రొఫైల్ సెటర్ ఇచ్చామండి. రిమోట్ యాక్సెస్ కోసం మనం ఇక్కడ ప్రొఫైల్ సెటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ సెటర్ కూడా మనం బ్లాక్ కలర్ కాంబినేషన్లో వాడాము. టింటెడ్ బ్లాక్ గ్లాస్ వాడామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక అడిషనల్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. చూసుకోవచ్చు మీరు. సో ఇది కూడా మనం 2 color కాంబినేషన్ వాడడం జరిగింది. లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్లో. ఇందులో చూసుకుంటే మనం పైన ఏదైతే మనం ప్లెయిన్ బ్యాక్ ప్యానల్ ఇచ్చామో దీనికి మనము ఈ విధంగా బ్లాక్ కలర్ టీ పట్టీస్ ఇచ్చామండి. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు సపరేట్గా మిర్రర్ యూనిట్ అనేది ఈ డ్రెస్సర్ ఏరియా లేకుండా మనము మెయిన్ ఎంబీఆర్లో ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ డ్రెస్సర్లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఆల్రెడీ మనకి సిమెంట్ సెల్స్ ఉన్నాయండి. ఈ సిమెంట్ సెల్స్కి మనము ఇక్కడ వర్క్ చేసుకోవడం జరిగిందన్నమాట. పైన కూడా లాఫ్ట్ ఇవ్వడం జరిగింది సిమెంట్ సెల్స్కి. ఈ విధంగా మనం ప్రతిదీ నీట్గా మనం వర్క్ చేసుకొని అంటే ఫ్రేమ్స్ వేసుకొని మనం ఇక్కడ సిమెంట్ సెల్స్కి డోర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగిందన్నమాట. ఇది కూడా ప్రతిదీ మనం మోడలర్ ఫ్యాక్టరీ నుంచే ఇన్స్టాల్ చేయడం జరిగిందన్నమాట. ఈ కాంబినేషన్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న కాంబినేషన్తోనే మనం ముందుకెళ్ళాం. ఏదైతే కింద అయితే డార్క్ గ్రే వేసుకొని పైన లైట్ గ్రే ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ పక్క చూసుకుంటే మనకి ఒక వాష్ బేసిన్ ప్రొవిజన్ వచ్చిందనమాట. దీనికే మనం ఏం చేసామంటే ఈ విధంగా ఇంటర్నల్గా ఉన్నదానికి మనం డోర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రేమ్ వేసుకొని. సో పైన వాటికి మనము ఈ విధంగా లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా సేమ్ మనం మాస్టర్ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఏ విధంగా చేసామో ఇక్కడ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం ప్లెయిన్ సీలింగే చేయడం జరిగింది అనమాట. ప్లెయిన్ సీలింగ్ చేసి ఈ విధంగా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ప్యానల్ లైట్స్ ఇచ్చాం, 4 ప్యానల్ లైట్స్ ఇచ్చాం. అండ్ ఈ విధంగా మనం ప్రొఫైల్ లైట్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఇవ్వడం జరిగింది అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం చేసిన ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి వార్డ్రోబ్ అండి. ఇక్కడ ఒక స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట విత్ స్టోరేజ్. ఓవర్ హెడ్లో బుక్ ర్యాక్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ వార్డ్రోబ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఎంతైతే వాల్ టు వాల్ మెజర్మెంట్ ఉందో సేమ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వాల్ టు వాల్ అంతే ఉందండి. కానీ ఈ రూమ్ అంటే ఈ రూమ్ మెజర్మెంట్ వచ్చేసి దాంతో పోలిస్తే మనకి లెంత్ అయితే ఒకటే ఉంది కానీ విడ్త్ అయితే తక్కువ ఉందన్నమాట. కానీ వార్డ్రోబ్ మెజర్మెంట్ మాత్రం సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లెంత్ ఉందో అంతే మెజర్మెంట్ ఉంది, అంతే స్టోరేజ్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ మనం ఏం చేసామంటే ఒక స్లైడింగ్ డోర్స్ ఇచ్చేసి తర్వాత స్వింగ్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో మాత్రం డిజైన్ చేంజ్ చేయడం జరిగింది. కలర్ మాత్రం చూసుకోవచ్చు సేమ్ లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కాంబినేషన్ ఇచ్చాం. కానీ డిజైన్ మాత్రం మీరు చూసుకోవచ్చు మనం ఏ విధంగా డిజైన్ చేసాం ఇక్కడ. సో ఇందులో మనం ఈ విధంగా టీ పట్టీస్తో డిజైన్ చేసాం, యాజ్ వెల్ యాజ్ లామినేట్తో కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇందులో కూడా మనం డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కాంబినేషన్ వాడడం జరిగింది. ఇది కూడా హై గ్లాసే. సేమ్ స్లైడింగ్ సెట్ అనేది మనం వాడడం జరిగింది. ఎఫ్కో నుంచి రివర్సబుల్ ట్రాక్ అనేది యూజ్ చేసాం. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్గా కూడా మనం ఏ విధంగా షెల్ఫ్లు ఉన్నాయి వాటికే మనం ఏ విధంగా ఫ్రేమ్ వర్క్ చేసుకొని డోర్స్ అనేది ఇన్స్టాల్ చేసాం. సో ప్రతిదీ మనం ఇక్కడ వార్డ్రోబ్స్లో కానీ కిచెన్ కానీ క్రాకరీ కానీ ప్రతిదీ మనం ఇక్కడ ఫ్యాక్టరీ నుంచే తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ రూమ్ ఇంతకుముందు మనకి ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. 3D కూడా చూడొచ్చు. సో ఇన్స్టాలేషన్ కూడా మనం ఈ బెడ్రూమ్ ఇన్స్టాలేషన్ మాడ్యులర్ ఫ్యాక్టరీ ఇన్స్టాలేషన్ ఏ విధంగా ఉన్నది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా మనం చూపించడానికి కారణం ఏంటంటే ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ కూడా మనం మాడ్యులర్ ఫ్యాక్టరీ నుంచి
వర్క్ చేయించుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అదే ఒక మెయిన్ కాన్సెప్ట్లో మనం క్లియర్గా అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో లాఫ్ట్లో కూడా మనం ఈ విధంగా లాంగ్ డోర్స్ వచ్చినాయి అనమాట. యాక్చువల్గా మనకి 9 feet ఉంది కాబట్టి లాఫ్ట్లో కూడా మనకి 2 feet పైన డోర్స్ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే స్వింగ్ డోర్స్ వచ్చినాయి. స్వింగ్ డోర్స్ లోపల కూడా మనకి ఇక్కడ ఇంటర్నల్ చూసుకుంటే మనకి సిమెంట్ సెల్స్ ఉన్నాయి కాబట్టి దానికి మాత్రం డోర్ చేస్తాం. ఇక్కడ సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే కాన్సెప్ట్ యూజ్ చేసామో డ్రా కాన్సెప్ట్స్ అండ్ లాకర్ కాన్సెప్ట్ అదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దో వీ హ్యావ్ సిమెంట్ సెల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఒక స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూమే కాబట్టి ఇక్కడ స్పెషల్గా పిల్లలకి మనం ఈ విధంగా ఒక డిజైన్ చేసాం. సో ఇద్దరు ఈజీగా అకామిడేట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో చైర్ పెట్టుకున్నా కూడా వన్స్ యూజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నల్గా మనం చైర్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో మనం స్టోరేజ్ కూడా ఇచ్చాం చూడొచ్చు. ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాం. ఇక్కడ షట్టర్ వచ్చేసి ఇంటర్నల్గా స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా మనం సేమ్ 2 కలర్ కాంబినేషన్ చేయడం జరిగింది, లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే. ఈ ప్రాజెక్ట్లో ఎక్సెప్ట్ వుడెన్ కలర్ ప్రతిదీ మనం హై గ్లాస్లోనే వాడడం జరిగిందనమాట. సో ఓవర్ హెడ్ కూడా మనం ఈ విధంగా ఎల్ షేప్లో ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఎల్ షేప్లో మనం ఓవర్ హెడ్ ఇచ్చాము. ఇందులో మనకి ఇక్కడ లైట్ అనేది ఇవ్వడం జరిగింది, ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఒక లైట్ ప్రొవిజన్ ఇచ్చి ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఓవర్ హెడ్లో మనం వుడెన్ ఫ్రేమ్ విత్ గ్లాస్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్లాస్ షట్టర్ కూడా చూసుకోవచ్చు ఫ్లూటెడ్ గ్లాస్ వాడడం జరిగిందనమాట. ట్రాన్స్పరెంట్ ఫ్లూటెడ్ గ్లాస్ వాడడం జరిగింది. చూడవచ్చు మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఇక్కడ. సో ఇంటర్నల్ కూడా మనకి స్టోరేజ్ ఉండడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఎల్ షేప్లో మనం ఓపెన్ బాక్స్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇమ్మీడియట్ యాక్సెస్ కోసం మనం ఇక్కడ ఓపెన్ బాక్స్ షట్టర్ అనేది స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనం ఫాల్ సీలింగ్, ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగిందనమాట. ఇందులో ప్రొఫైల్ లైట్ డిజైన్ చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఇచ్చాము ఇక్కడ. సో ప్యానల్ లైట్ కూడా మనం 4 ప్యానల్ లైట్స్ యూజ్ చేయడం జరిగింది. సో ప్రొఫైల్ లైట్ కూడా మనం ఫుల్ లైటే వాడడం జరిగింది టోటల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఫాల్ సీలింగ్ తర్వాత మనం ఏదైతే చేసామో ఇంటీరియర్ డిజైన్ అది వచ్చేసి వార్డ్రోబ్ అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో మనము ఈ స్టాండర్డ్ వార్డ్రోబ్ చేసాము. లాఫ్ట్ అనేది ఎక్స్టెండ్ చేయకుండా మీరు చూసుకోవచ్చు ఎంతవరకు అయితే మనం వార్డ్రోబ్ చేసామో అంతవరకే మనం లాఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో కూడా సేమ్ 2 కలర్ కాంబినేషన్ వాడాము, కానీ ఇందులో మనము డిజైన్ మార్చామండి. ప్రతి బెడ్రూమ్లో మనం కలర్ కాంబినేషన్ మాత్రం 2 కలర్ కాంబినేషన్ వాడాము, కానీ డిజైన్స్ మాత్రం మార్చాము. చూసుకోవచ్చు మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఏ విధంగా ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మన గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా ఉంది, కానీ కలర్ మాత్రం సేమ్ అండి. ఇందులో మనం డార్క్ కలర్ కాంబినేషన్ యాజ్ వెల్ యాజ్ లైట్ కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది. డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే. ఇది కూడా మనం వర్గో నుంచి వాడాము. అది కూడా హై గ్లాస్ లామినేటే వాడడం జరిగింది. 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ అనేది ఈ ప్రాజెక్ట్లో వాడడం జరిగింది. యాక్చువల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు ఈ రూమ్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్గా షెల్ఫ్స్ ఏ విధంగా ఉంది అనేది మీకు ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. 3D ఇమేజెస్ కూడా వేస్తూ ఉంటాను. ఫ్యాక్టరీలో ఏ విధంగా రెడీ అయింది, ఇక్కడికి వచ్చి ఏ విధంగా ఇన్స్టాల్ అయింది అనేది కూడా ప్రతిదీ నేను క్లిప్స్ చేస్తాను, చూడొచ్చు మీరు. అంటే మనకి మోడల్ ఫ్యాక్టరీ అవగాహన ఉండాలన్నమాట. దాని గురించి నేను మీకు ప్రతిదీ క్లియర్గా చూపించడం జరుగుతుంది అనమాట. సో ఈ వార్డ్రోబ్లో ఇంటర్నల్గా షెల్ఫ్స్ ఉన్నాయండి. ఇంటర్నల్ షెల్ఫ్స్కి మనం ఫ్రేమ్వర్క్ చేసుకొని ఇక్కడ సేమ్ ఏదైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన స్లైడింగ్ ట్రాకే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ పక్క చూసుకుంటే మనకి ఈ పక్కన కూడా మనకి షెల్ఫ్స్ ఉన్నాయండి. సో దీనికే మనం ఫ్రేమ్వర్క్ అనేది చేసుకొని స్లైడింగ్ డోర్స్ అండ్ లాఫ్ట్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము లాఫ్ట్లో కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఇచ్చాము. సో ఓవరాల్గా మనం లాఫ్ట్లో వచ్చేసి 4 inch హ్యాండిల్స్ అనేది ఇవ్వడం, బ్లాక్ కలర్స్. ఇక్కడ వచ్చేసి 8 inches కన్సీల్డ్ స్లైడింగ్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో గెస్ట్ బెడ్రూమ్లో మనకి అడిషనల్గా పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ ఏం చేసామంటే ఫోల్డబుల్ స్టడీ యూనిట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఫోల్డబుల్ స్టడీస్ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయండి మనకి. సో మనం యూటిలైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని ఈజీగా ఫోల్డ్ చేసి ఈ ప్లేస్ని మనం వాడుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మనం ఇక్కడ లెంత్ షూ ర్యాక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ షూ ర్యాక్లో కూడా మనం డార్క్ గ్రే హై గ్లాస్ లామినేట్ వాడడం జరిగింది. ఇంటర్నల్గా చూసుకుంటే
చాలా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఎంత స్టోరేజ్ ఉందో ఇందులో. సో మనం సిట్అవుట్ కొంచెం పెద్దగా ఇచ్చాం, ఇద్దరు మనుషులు కూర్చొని యూటిలైజ్ చేసుకోవడానికి సిట్అవుట్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనము స్టోరేజ్ ఇచ్చామండి. సిట్అవుట్లో కూడా చూసుకోవచ్చు మనకి ఇంటర్నల్గా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇప్పటి వరకు ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా మనము డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసాము అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే మనకి 1755 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి మాడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ అనేది మనం చేయడం జరిగిందనమాట. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ప్రగతి నగర్లో ఉందండి, హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉండడం జరిగిందనమాట. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ప్రగతి రఘుపతి కౌంటీ అనమాట. ఈ బ్లాక్లో అవన్నీ బ్లాక్లో మనము ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ ప్రాజెక్టే కాదండి, మరెన్నో ప్రాజెక్ట్స్ అనేది మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. మీకు కనుక నచ్చినట్టయితే ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ, డిజైన్ కానీ, మన వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ కానీ, మోడ్యులర్ వర్క్ కానీ, మోడ్యులర్ ఫ్యాక్టరీలో మనం ఏ విధంగా చేసామనేది ప్రతిదీ మీకు నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ ఇంటీరియర్ డిజైనింగ్లో ఏమన్నా అవసరం ఉంటే దయచేసి ఆర్బీ ఇంటీరియర్ని సంప్రదించండి. ప్రతి డీటెయిల్స్ అనేది మా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మా ఫోన్ నెంబర్ కానీ, మా అడ్రస్ కానీ ప్రతిదీ మా డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. మండే టు సండే 10 AM to 6 PM మేము వర్కింగ్ డేస్ అండి. అండ్ ఆల్సో ట్యూస్డే రోజు మనము క్లోజ్ అనమాట. సో అపాయింట్మెంట్ తీసుకొని రండి. సో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యాజ్ పర్ యువర్ డిజైన్స్ మనం కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆర్బీ ఇంటీరియర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.